ఓయ్! చేపల పులుసు చేశాను తింటారా? అది చేశాను తింటారా? ఇది చేశాను తింటారా? అనేసి అన్నాను కదండీ! నాకు ఇది జరగాల్సిందేలెండి. జరగాల్సిందే. ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా లేకుండా మొత్తం తినేసారండి. ఎంత టేస్టీగా వచ్చిందండి ఈసారి చేపల పులుసు. హ్యాపీగా లొట్టలేసుకొని తినేద్దాం అనుకున్నాను. ఒక ఇంట్లో ఆడపిల్లకి ఎన్ని పనులుంటాయండి? అది పెళ్ళయ్యాక. అందులోనూ పిల్లలు పుట్టాక. ఎన్ని పనులు చేస్తామండి. ఒకవైపేమో హస్బెండ్ మేనేజ్ చేసుకుంటూ, ఒకవైపేమో పిల్లలు మేనేజ్ చేసుకుంటూ. ఇన్ని పనులు చేసి మనకి ఎంతో టేస్టీగా వచ్చే చేపల పులుసండి. ఒక్క పీస్ తినే రైట్ లేదా? ఇప్పటి నుంచి నేనేసే ప్లాన్‌కి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందేనండి. ఏవండోయ్ శ్రీవారు, ఈ చేప కోసం జరిగే పోరాటం అప్పుడే అయిపోయిందనుకోవద్దు. ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలైంది. హాయ్ వ్యూవర్స్! చూసారు కదండీ ఈరోజు నాకు జరిగిన అన్యాయాన్ని. అయినా సరే ఎంతో టేస్టీగా వచ్చే ఈ చేపల పులుసు రెసిపీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మపండు సైజ్ అంత చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, 2 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కుక్ అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కుక్ అయ్యాక అందులోనే చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో నెమ్మదిగా కలుపుకొని ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చేపల పులుసులో ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి బాగుంటుంది. ఉప్పు, కారం చెక్ చేసుకున్నాక దీనిపై మూత పెట్టుకొని ఈ పులుసుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగించుకోవాలి.
ఇందులో మనం ఏ మసాలాలు యాడ్ చేయమండి. ఎందుకంటే ఆ మసాలాలు యాడ్ చేస్తే ఆ మసాలా ఫ్లేవర్ ఫిష్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. 10 నిమిషాలు పోయాక మనం మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలితే పులుసు రెడీ అయినట్టే. చివర్లో కొంచెం కొత్తిమీర. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకేముందండి, వేడి వేడి అన్నంలో కమ్మనైన చేపల పులుసు వేసుకొని తింటే